అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ఆండాల్ భాస్కర్ మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఒక చిన్న ప్రేయర్ చెప్పేస్తాము. తల్లిదండ్రులు అందరూ కూడా మంచి బిడ్డ అంటే మంచి ఆరోగ్యం, మంచి తెలివితేటలు, మంచి గుణాలతో దీర్ఘాయుషుగా ఉండే బిడ్డని హ్యాపీగా ఈజీగా తీసుకొని, అట్లనే హ్యాపీగా ఈజీ సేఫ్ నార్మల్ డెలివరీతో తీసుకోవాలి. ఈ 9 months ప్రెగ్నెన్సీ జర్నీని తల్లిదండ్రులు, వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా బిడ్డతో మాట్లాడుతూ, బిడ్డతో అనుబంధం పెంచుకుంటూ సంతోషంగా బాగా కాన్ఫిడెంట్గా ఉండాలి. అట్లనే ఆ టాక్ టు బేబీ టెక్నిక్ వల్ల ఆ బిడ్డని మంచిగా తీర్చిదిద్దడం, పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా ఆ ప్రెగ్నెన్సీలోనే మంచి విత్తనం వేసినట్టు వేసేస్తే డెలివరీ అయిన తర్వాత జస్ట్ నీళ్లు చల్లుతూ ఉంటే ఎంత బాగా ఆ చెట్లు వస్తుందో అట్లా పెంచడం కూడా ఆ బిడ్డని ఈజీగా, పెద్ద కష్టం లేకుండా ఇప్పుడు ఉండే బిజీ టైంలో అందరూ కూడా ఆ టెక్నిక్ కూడా నేర్చుకొని మంచి బిడ్డలుగా ఈ సమాజానికి మనం అందరం కలిసి అందిస్తాము. ఈ యొక్క ఆలోచన అందరిలో, సమాజంలో వెళ్ళి పుట్టే ప్రతి ఒక్క బిడ్డ కూడా మంచి బిడ్డగానే ఫ్యామిలీకి, సమాజానికి ఒక గిఫ్ట్గా ఉండాలి. మన దేశంలో, ఇతర దేశాల్లో అన్నీ కూడా పుట్టే బిడ్డలు మంచి వాళ్ళగా ఉండాలి అనే కోరిక, అనే యాటిట్యూడ్ అందరిలో కూడా రావాలి అనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం ప్రెగ్నెన్సీ జర్నీ ఎట్లా ఈజీగా, ఇందాక అనుకున్నట్టు బాగా కాన్ఫిడెంట్గా, ప్రాబ్లమ్స్ ఏం లేకుండా స్మూత్గా ఉండి డెలివరీ కూడా ఈజీ అండ్ సేఫ్ నార్మల్ డెలివరీ చేసుకోవడం ఎట్లా అనే తన ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకునేదానికి నాగమణి వాళ్ళ హస్బెండ్ వచ్చినారు. ఇప్పుడు ఇటువంటి వాళ్ళు చెప్పినప్పుడు కొన్నిసార్లు వినడానికి మనకి ఇదేంది ఈజీగా నార్మల్ డెలివరీ ఎట్లా అవుతుంది, నార్మల్ డెలివరీ అంటే కష్టపడాలి కదా అని. కష్టం అనేది నొప్పి గురించి మనం తీసుకునే దృక్పథం వల్ల వస్తుంది. దానే మనం హ్యాపీగా ఉండి మైండ్ సెట్, నా బిడ్డని చూసేదానికోసం ఈ నొప్పి ఉంది అన్నట్టు మనం అనుకుంటే బ్రీదింగ్ ఎక్సర్సైజ్, మిగతా ఎక్సర్సైజ్ అంతా చేసుకొని పక్కన సపోర్ట్ చేసే మనుషులు ఉన్నప్పుడు ఆ డెలివరీ ప్రాసెస్ అనేది, లేబర్ ప్రాసెస్ స్మూత్గా ఈజీగా జరిగిపోతుంది. డెలివరీ కూడా ఈజీ అండ్ సేఫ్గా అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటుంది. దీనికి మెంటల్ అండ్ ఫిజికల్ ప్రిపరేషన్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ చాలా అవసరం. హస్బెండ్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. సో ఇట్లా మనుషులందరూ కలిసి మనం చేసే ప్రయత్నం. ఇప్పుడు ఏంటంటే మనం బేబీతో కూడా మాట్లాడుకోమంటున్నాము. అది అమ్మకు చాలా హ్యాపీనెస్, కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఇవి అన్నీ కూడా వీళ్ళు బాగా చేశారు. ఎంత చెప్పినా మేము పక్క నుంచి చూస్తాము, హెల్ప్ చేస్తాము. కానీ అది వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసి వచ్చినప్పుడు దానికి ఉండే పవర్, దానికి ఉండే అథారిటీ వేరే ఎక్కువ అన్నమాట. అందువల్ల ఇప్పుడు వాళ్ళు చెప్పినది, ఇప్పుడు వాళ్ళతో పాటే మేము కూడా ప్రెగ్నెన్సీ జర్నీ, డెలివరీలో ఉన్నా కూడా ఇప్పుడు వాళ్ళ నోటి నుంచి వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పినప్పుడు ప్రతిసారి ఇట్లా వాళ్ళు విన్నప్పుడు మనకు అది ఒక సంతోషంగా ఉంటుంది. అందువల్ల వినేటప్పుడు ఇటువంటి వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పేటప్పుడు మనసు దాని మీద పెట్టి వినాలి. అప్పుడు చాలా బాగా మన డౌట్స్ క్లియర్ అయిపోతుంది. మనకి కూడా వాళ్ళ వేవ్ లెంత్, మైండ్ సెట్ని మనం ఈజీగా అబ్జర్వ్ చేసుకోగలుగుతాము. మనం కూడా వాళ్ళలాగానే మనం టాక్ టు బేబీ చేయడం కానీ, ఎక్సర్సైజ్ చేయడం కానీ, ఈ డెలివరీ నాకు కూడా ఆమె చేసుకోగలిగింది, నేను కూడా చేసుకోగలుగుతాను అనే కాన్ఫిడెన్స్ రావడం కానీ ఈజీగా ఉంటుంది. అందుకని వీడియో చూడడం అనేది ఏదో సినిమా చూసినట్టు
అట్లా చూసేసి దాటిపోకుండా దాంట్లో నిలబడి దాంట్లో మనం లీనమైనప్పుడు దాంట్లో నుంచి మనలో మానసికంగా మార్పు చాలా బాగా చాలా ఈజీగా వస్తుంది అనేది మా ఎక్స్పీరియన్స్ అనమాట. అందుకని ఇప్పుడు వాళ్ళ స్టోరీని మనం మనసు పెట్టి వింటాము. నమస్తే మ్యామ్. చెప్పండి మా. నా పేరు నాగమణి, మా హస్బెండ్ పేరు రాజేష్. మ్యారేజ్ అయ్యి 3 years అవుతుంది. ఇక్కడే ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత 1 year తర్వాత కన్సీవ్ అయ్యాను. ఇక్కడే కన్సీవ్ అయినాను. అది బేబీ గ్రోత్ అనేది అంతగా లేదు, అట్లా అబార్షన్ అయిపోయింది 6 weeksకి. అంతే, దాని గురించి నేనేం పట్టించుకోలేదు. ఎందువల్లంటే ఫస్ట్ది ఇట్లా అయింది అనేసి మళ్ళీ నేను అట్లా డిసప్పాయింట్ అవ్వలేదు. నెక్స్ట్ 3 monthsకే కన్సీవ్ అయ్యాను. బాగా అదే ఇక్కడ బాగా సపోర్టివ్ చేశారు. 9 months దాకా 9th month వచ్చాను, చేసుకున్నాను. బాగా చేసేది టాక్ టు బేబీ బుక్ చదివేది, ఎక్సర్సైజ్ అన్ని బాగా చేశాను. టాక్ టు బేబీలో ఏమేమి బాగా చేశారు? ఎన్నో మంత్ నుంచి స్టార్ట్ చేశారు? 5th month నుంచి స్టార్ట్ చేశాను. 5th month నుంచి బేబీ బాగా మూమెంట్స్ అన్ని మాట్లాడితే రియాక్ట్ ఇచ్చేది, బాగా చేసేది. మా హస్బెండ్ మాట్లాడితేనే బాగా 9th monthలో ఎక్సర్సైజ్ అని చెప్పారు, అన్ని చేశాను. బ్రీతింగ్ ఎక్సర్సైజ్, స్టెప్స్ ఎక్కి దిగడము, బలూన్ బ్లో చేయడము అన్ని చేశాను. మెడిటేషను మార్నింగ్ అండ్ ఈవినింగ్ చేశాను. నార్మల్ డెలివరీ చేసుకున్నాను. అంతా మీ సపోర్ట్ వల్లే. ఇక్కడ ఉండే సిస్టర్స్ అందరూ బాగా సపోర్టివ్ చేశారు నాకు. సో మీ ఈ జర్నీ గురించి మీరు చెప్పండి. నమస్తే మేడం. అంటే నాకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. అంటే ఐ ఓవర్ ఎక్సైటెడ్ అనమాట. సో యాక్చువల్లీ ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయిందనేది యాక్చువల్లీ చూస్తే ఇట్స్ ఆల్మోస్ట్ 1.5 year జర్నీ. బట్ అది తిరిగి చూస్తే మనకి 1.5 year లాగే లేదు. అది చెప్పాలంటే ఏదో రీసెంట్గా మేము వచ్చి అట్లాగా చేసి మేము బేబీని తీసుకెళ్తున్నట్లా ఉంది. అయితే ఈ జర్నీ అనేది చాలా అంటే మనం బాగా జూమ్ చేసి చూస్తే ఇది పెద్ద లెంత్ జర్నీ. అంటే ఆల్మోస్ట్ 1.5 year అనేది కాస్త పెద్ద జర్నీ లాగా కనిపిస్తుంది. బట్ మాకు అది చాలా షార్ట్ పీరియడ్లో అయిపోయింది. అయితే మా ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నిందంటే, ఫస్ట్లో మేము ఎప్పుడైతే హాస్పిటల్కి వచ్చామో అప్పుడు మాకు ట్రీట్ చేయడం ఎలా ఉన్నిందంటే, మమ్మల్ని ఫస్ట్గానే ప్రికాషన్ చేశారు. అంటే డోంట్ ఎక్స్పెక్ట్ ఇమీడియట్ రిజల్ట్. అంటే మీరు ఇలాంటివన్నీ త్వరగా ఎక్స్పెక్ట్ చేయకండి. అంటే కొంతమంది థాట్స్ ప్రాసెస్ డిఫరెంట్గా ఉంటుంది. అంటే నేను ఇక్కడికి వెళ్తే నాకు త్వరగా అయిపోతుంది, లేకపోతే ఇంకో దగ్గరికి వెళ్తే త్వరగా అయిపోతుంది. ఇలాగా మైండ్ అనేది షఫుల్ అవుతూ ఉంటుంది ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి. సో అలాగా మైండ్ని ఇక్కడ ఎట్లా అంటే మనకి ప్రిపేర్ చేస్తారు. అంటే మెంటల్గా ఎలా ఉండాలి, మన థాట్ ప్రాసెస్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, మన టైం పీరియడ్ని కూడా ఎలా కన్వే చేయాలనే దాన్ని చాలా డీటెయిల్గా చెప్పి ముందుగానే ప్రికాషన్ చేసి, మీరు ముందుగానే ఎక్స్పెక్ట్ చేయకండి. అంటే మీకు ఒక ప్రాసెస్ ఉంటుంది. మీరు ఎనీ పర్సన్ వచ్చినా కానీ మీరు ఆ ప్రాసెస్ని కంటిన్యూ చేయాలి. ఆ ప్రాసెస్ని కంటిన్యూ చేస్తేనే మీరు ఫర్దర్గా చేయగలరు. ఆ విధంగా మేము కూడా ఓకే అని యాక్సెప్ట్ చేసి ఫస్ట్ నుంచి అంటే ఒక చెట్టుకి మనం ఎరువేసి తర్వాత దానికి నీళ్లు పోసి దాని యొక్క ఎదుగుదలని మనం దగ్గర నుంచి చూస్తామో, ఆ విధంగా ఇక్కడ ఏంటంటే ఒక పేషెంట్ వచ్చినప్పుడు అంటే యాక్చువల్లీ పేషెంట్ లాగా ట్రీట్ చేయకుండా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది ఇలాంటివన్నీ అర్థం చేసుకొని, అంటే ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఇట్స్ వెరీ ఏం చెప్పమంటారు, ఇట్స్ ఎ వెరీ ఫెంటాస్టిక్ జాబ్ అనమాట. అంటే ఇట్లాగా మనకి ఈ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ చేసి ఆ తర్వాత ఒక్కొక్క ప్రాసెస్గా స్టార్ట్ చేసుకుంటూ, అంటే ఏ టెస్టులు చేయాలి, అంటే ఉమెన్కి ఏ టెస్టులు చేయాలి, మెన్కి ఏ టెస్టులు చేయాలి అనేది ఈ టెస్టులన్నీ ప్రాసెస్ చేసుకుంటూ మేము ఆల్మోస్ట్
మేము ఒక 3 months సర్వ్ చేసాం అనమాట ఈ టెస్ట్లు అనేది అన్ని. అంటే అవి కూడా యాక్చువల్లీ చెప్పాలంటే ఇంకా ఫాస్ట్గానే అవేవి, కానీ మా టైమింగ్స్ అవి కొన్ని సెట్ కాక మేము అట్లా చూసుకొని మాకు విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 3 monthsలో ఈ టెస్ట్లన్నీ అయిపోయినాయి. అప్పుడు ఇద్దరికి బాగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయని చెప్పారు. ఆ తర్వాత ఆ 3 months అవ్వగానే అన్ఫార్చునేట్లీ మాకు ఫస్ట్ టైం వచ్చి సక్సెస్ అని వచ్చింది. అంటే అది కూడా మేము ఏమంటారు 2 times కన్ఫర్మ్ చేసుకున్నాం. ఆ 2 times కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మన దగ్గరకు వచ్చి మేడం దగ్గరకు వచ్చి మళ్ళీ కన్ఫర్మ్ చేసుకొని చూద్దామంటే అప్పుడు ఫస్ట్ స్కాన్ చేసాం. ఫస్ట్ స్కాన్ చేస్తే అది ప్రాపర్గా రాలేదని చెప్పి మళ్ళీ నైట్కి ఆల్మోస్ట్ 8:30-9 ఆ మేడంని రిక్వెస్ట్ చేసి, అంటే ఎవరైతే స్కానింగ్ చేస్తున్నారో వాళ్ళని రిక్వెస్ట్ చేసి మళ్ళీ ఆ స్కాన్ని రీవెరిఫై చేశారు. రీవెరిఫై చేసి అప్పుడు ఇనిషియల్గా ఫీటల్ పోల్ హార్ట్ బీట్ అనేది ఫామ్ అవ్వలేదు, ఇంకా ఇది జెస్టేషనల్ షాక్, యోక్ షాక్ ఇవన్నీ ప్రాపర్గా రాలేదు అని చెప్పారు. తర్వాత మళ్ళీ ఓకే విల్ ట్రై అనదర్ 3 days అని చెప్పి మళ్ళీ ఇలాగా 2-3 times స్కాన్ చేసి ఆల్మోస్ట్ 6 weeks అయింది. 6 weeks అయిన తర్వాత ఇంకా అది న్యాచురల్గానే అబార్షన్ అయిపోయింది. సో ఇట్లాగ న్యాచురల్గా అబార్షన్ అయిన తర్వాత చెప్పాలంటే మా వైఫ్ చాలా డిసప్పాయింట్ అయ్యారు. అంటే అది డిసప్పాయింట్ అయింది కూడా చాలా షార్ట్ పీరియడ్లోనే, అంటే ఓన్లీ 2 days డిసప్పాయింట్ అయ్యారు. తర్వాత మళ్ళీ వచ్చి అంటే మెడిటేషన్ చేయడం కానీ లేకపోతే కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ ఇలాంటివన్నీ మళ్ళీ ఒక్కసారి మనకి ఏదైతే చెప్పారో దాన్ని రీకాల్ చేసుకొని ఓకే. సో ఇది ఏంటంటే ఇది ఒక ప్రాసెస్ టైపు. అంటే మనం ఎప్పుడైతే ఈ టైప్ ఆఫ్ అబార్షన్స్ జరుగుతాయో ఇవేంటంటే న్యాచురల్గా జరిగేటివి. అంటే ఇవి ఒక న్యాచురల్ ప్రాసెస్. అంటే ఇప్పుడు ఏదైతే ఒక చెట్టుకి ఒక విత్తనం అనేది ఫామ్ అవుతుందో అది కనుక కరెక్ట్గా కనుక పట్టుకోలేదంటే అది విడిపోతుంది, చెట్టు నుంచి విడిపోతుంది, అది పూర్తిగా కాయి ఫలం అవ్వదు. సో ఈ విధంగా దాన్ని పూర్తిగా అర్థం చేసుకొని ఇట్లాగా మా వైఫ్ కూడా ఆమెకి కూడా నేను చెప్పి అర్థం చేసుకొని అట్లాగా కౌన్సిలింగ్ ద్వారా చేసుకున్న తర్వాత ఆమె కూడా కొంచెం స్టేబుల్ అయ్యి ఓకే నో ప్రాబ్లం అని చెప్పి అనుకున్నారు. తర్వాత మళ్ళీ మనకి చెప్పినప్పుడు కూడా ఏమన్నారంటే మీరు ఒక 6 months గ్యాప్ తీసుకోండి, గ్యాప్ తీసుకొని మీరు రిలాక్స్ అవ్వండి, తర్వాత విల్ ట్రై అని చెప్పారు. మేము కూడా అట్లాగే ఏదైతే అబార్షన్ పీరియడ్ అయిన తర్వాత మేము దాని మెడిసిన్స్ తీసుకోవడం కానీ ముఖ్యంగా బాడీ అనేది స్ట్రెంగ్త్ చేసుకోవడం, అంటే ఈ పీరియడ్ ఏదైతే జరుగుతుందో ఆ తర్వాత మనకి అబార్షన్ అయిన తర్వాత బాడీ చాలా వీక్ అవ్వడం అనేది ఎలా ఉంటుంది. కానీ మాకు విత్ ఇన్ ద వీక్లోనే అమ్మాయి కొంచెం బాగా స్టేబుల్ అయ్యారు. ఆ తర్వాత మళ్ళీ ఇంకా నార్మల్ లైఫ్ని అట్లాగా లీడ్ చేస్తూ తర్వాత 6 months అనేది మా మైండ్లో ఉంది. అంటే చెప్పారు, అంటే ఆల్రెడీ వీళ్ళు ప్రికాషన్ చేసేట్లా మీరు 6 months గ్యాప్ తీసుకోండి అని చెప్పారు. కానీ అంటే బై గాడ్ గ్రేస్ మాకు అన్ఫార్చునేట్లీ 3 monthsలోనే అది మళ్ళీ కన్ఫర్మ్ వచ్చింది. అయితే ఈసారి కన్ఫర్మేషన్ ఎలా ఉన్నిందంటే కన్ఫర్మ్ అయింది కూడా మేము దాన్ని అంత మేము ఓవర్ ఎగ్జైట్ అవ్వలేదు. సో అంటే అది 1 time చెక్ చేసుకున్నాం మేము, తర్వాత 2nd time చెక్ చేసుకున్నాం, తర్వాత మళ్ళీ సేమ్ ప్రాసెస్ మళ్ళీ రిపీట్ అయింది. మళ్ళీ వచ్చి స్కాన్ చేయడం జరిగింది. అయితే ఈసారి ఏంటంటే సర్ప్రైజ్గా ఫీటల్ పోల్ మూమెంట్స్ కనిపించాయి. తర్వాత హార్ట్ బీట్ అనేది బాగా ఉందని చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ ఆ పీరియాడికల్ స్కాన్స్ అనేది కంటిన్యూగా జరుగుతూ వచ్చాయి. ప్రతి స్కాన్లో అనేది అక్కడ మాకు ఏంటంటే ఈ పాతది అనేది మైండ్లో ఉండిపోయింది. సో ఇది ఎట్లా ఉంటుంది, ఇది మనం ఎట్లాగా దీన్ని ట్యాకిల్ చేస్తాం, ఇది ఏంటి అనేది ఒక మైండ్లో ఉండిపోయింది. తర్వాత ఏంటంటే సో నో ప్రాబ్లం, సో ఇది మనకి ఎట్లాగైనా కానీ పర్వాలేదు, విల్ టేక్ కేర్ అని చెప్పేసి అనుకొని మేము అట్లా కంటిన్యూ చేసాం. కానీ అట్లా కంటిన్యూ చేస్తే సర్ప్రైజ్లీ మాకు ప్రతి స్కాన్లో బేబీ మూమెంట్స్ బాగా కనిపించాయి. తర్వాత ఇలాంటివన్నీ మాకు చాలా పాజిటివ్ రిజల్ట్ అనేది రావడం మొదలుపెట్టింది. అంటే మెడిటేషన్ చేయడం కానీ, తర్వాత మనం ఇచ్చిన డైట్ని ఫాలో అవ్వడం కానీ, అంటే
మాకు ఏంటంటే లాస్ట్ ఏదైతే మనం చేసిన తప్పులు ఉంటాయో సో వాటిల్ని మనం ఈసారి ఏదన్నా మిస్టేక్ చేస్తున్నామా, ఏదన్నా డిఫరెన్స్ వస్తుందా అనేది ఒకసారి మళ్ళీ రీకాల్ చేసుకొని మళ్ళీ మేమేం చేసామంటే ఓకే మెడిటేషన్ అంటే ఒక సైకిల్ క్రియేట్ చేసుకుని, అంటే ఇప్పుడు మెడిటేషన్ కానీ యోగా చేసేటప్పుడు ఒక సర్కియాడిక్ రిథమ్ని క్రియేట్ చేసి మనం దాన్ని ఆ ఫ్రీక్వెన్సీని మెయింటైన్ చేయాలని చెప్పి మేము అట్లాగా దాన్ని ఫాలో అయ్యాం. ఫుడ్ తీసుకోవడంలో కానీ మెడిటేషన్ చేయడం కానీ అట్లా స్టార్ట్ చేసాం. చాలా మందికి చూస్తాం ఫస్ట్ టైం ఇట్లా ఒక అబార్షన్ అయినప్పుడు నెక్స్ట్ టైం ఒకసారి ట్రీట్మెంట్కి వస్తారు, ఇక్కడ కానీ బయటకు పోతుంటారు. కానీ ట్రీట్మెంట్ తీసుకుని అన్నీ బాగానే చేసినా కూడా ఎక్కడో ఒక దగ్గర ఆ ఫెయిల్యూరే గుర్తుకొచ్చేస్తుంది. అందువల్ల శారీరకంగా మనం బాగా చేసినప్పటికీ ఒకటి ప్రెగ్నెన్సీ రావడం డిలే, ఇంకోటి ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా మళ్ళీ అబార్షన్ అవడం. ఎందుకంటే ఆ బాధని బాగా మనసులో తీసేసుకుంటారు. అయితే మీరు దాని నుంచి బయటకు వచ్చేసారు, అది ఎట్లా డైవర్ట్ చేసామనేది చెప్తానండి. సో అంటే మాకు ఒక పెట్ ఉంది. ఫస్ట్ ఆ పెట్ తో బాగా ఆడుతూ ఉంటుంది అనమాట. అది ఎప్పటి నుంచి? సో ఆ పెట్ ని మేము జాన్ లో తీసుకొచ్చాం, లాస్ట్ ఇయర్ జాన్ లో. అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ రాకముందే. ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఆల్మోస్ట్ జస్ట్ అయిపోయిన సిచ్యువేషన్, అబార్షన్ అయిన టైంలో మేము తీసుకొచ్చాం. అదొకటి. తర్వాత మేము టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసాం. అంటే ఇప్పుడు గ్రీనరీని చూసి మైండ్ అనేది డైవర్ట్ అవ్వాలి. సో అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే, అంటే మాకు మైండ్ లో ఎలా థాట్ వచ్చిందంటే, ఒక విషయాన్ని మనం పదే పదే గుర్తు తెచ్చుకుంటూ ఉంటే అది అనేది దాని సివియారిటీ అండ్ లెవెల్స్ అనేది చాలా హైలో వెళ్ళిపోతుంది. సో దాన్ని డైవర్ట్ చేయడానికి మేమేం చేసేవాళ్ళం అంటే ఇట్లాగా టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేయడం. అంటే రకరకాల పండ్ల మొక్కలు, తర్వాత ఈ చిన్న చిన్న ఆకుకూరలు, ఈ తీగ జాతి మొక్కలు ఇట్లాంటివి వేయడం మేము స్టార్ట్ చేసాం. తర్వాత ఏంటంటే ఎక్కువ డైలీ మార్నింగ్ లేయంగానే వాటిని చూసి అవి ఎంత ఫాస్ట్ గా గ్రో అవుతున్నాయి, ఆ తర్వాత దేనికి వాటికి పెస్టిసైడ్స్, న్యాచురల్ గా మనం పెస్టిసైడ్స్ ని ఎలా వాడాలి, ఈ వీటి మీదే మేము ఫోకస్ చేసాం. కానీ దీన్ని మేము అంటే ఫోకస్ చేయలేదు. అంతే కదా, ఇప్పుడు మనం డైవర్ట్ అవుతాం. ఇట్స్ ప్లెసెంట్ డైవర్షన్. కరెక్ట్ కదా, సంతోషంగా ఉంటది అది. సో అంటే అది అందరికీ కుదరదు. అంటే ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క వేలో దాన్ని డైవర్ట్ చేసుకోవాలి. అంటే ఎదర్ ఇట్స్ అ పెట్ ఆర్ టెర్రస్ గార్డెన్, లేకపోతే ఇంకా వాళ్ళ పర్సనల్ మ్యూజిక్ ఇంట్రెస్ట్ కానీ, లేకపోతే ఇంకా వేరే ఏదన్నా ఒక టాపిక్ ని డైవర్ట్ చేసి అలా కంటిన్యూ చేస్తే మాకు అనేది ఈ మైండ్ లో ఈ థాట్ అనేది ఉండదు. సో అది మాకు కొంచెం ప్లస్ అయింది. అది లేనందువలన మేము అసలు నెక్స్ట్ జరిగేది మాకు అసలు టైం కౌంట్ అనేది తెలియలేదు. చాలా షార్ట్ పీరియడ్ లో అనేది అది అయిపోయింది. ఒక్క నిమిషం, నువ్వు కూడా దాని గురించి, టెర్రస్ గార్డెన్ పెట్ గురించి. టెర్రస్ గార్డెన్ గురించి మార్నింగ్ లేసి దానికి నీళ్ళు పోసి అట్లా అన్నీ చేసేది. అట్లా చూసినప్పుడు మనం చెట్టు పెట్టి అట్లా చేసి బాగా పూత చేసింది అనేసి బాగా ఫీల్ అయ్యేదాన్ని. అట్లా మైండ్ అట్లా ఆ సైడ్ డైవర్ట్ అయ్యింది. పెట్టొచ్చి బాగా ఒక బిడ్డలాగా. పెట్ అంటేనే నాకు నచ్చదు, అట్లా డాగ్ నచ్చదు. అయితే తీసుకుని వచ్చారు. కొన్ని రోజులు దాన్ని టచ్ చేయను, ఏం చేయను. అయితే మళ్ళీ దానితో బాగా ఆడుకునేది, అట్లా అలవాటైంది. దానికి ఫుడ్ పెట్టేది, అట్లా బాగా అలవాటైంది. అది బాగా నాకు కనెక్ట్ అయిపోయి మనం ఏడుంటామో ఆడే ఉంటుంది. నాకు కాలు కాడే పనుకో ఉంటుంది, అట్లా ఉంటుంది. అట్లా మైండ్ డైవర్ట్ అయ్యి సెకండ్ ప్రెగ్నెన్సీ ఇట్లా కన్ఫర్మ్ అయింది. అంటే నేను చెప్తాను, అది ఓకేనా చెప్పండి. ఇప్పుడు ఆ మొక్కల్ని చూసినప్పుడు అది ఒక్కొక్కటి మొలిచి అది చూసినప్పుడు, ఎస్పెషలీ మార్నింగ్ టైం, ఆ తెలియని సంతోషం. ఇంకోటి తెలియకుండా అది మన ప్రోడక్ట్ కదా, నేను చేయగలేను కదా, అది కూడా ఒక బిడ్డలాగా అది ఎక్కడో ఒక దగ్గర ఒక ఫీలింగ్. పెట్టి మనం చెప్పాల్సిన అవసరమే లేదు.
మనతో పాటు ఉండి అంటే ఒక చెట్టు అయినా ఎక్సెప్ట్ మూమెంట్ కొన్నిసార్లు ఇస్తుంది తప్పితే, ఈ పెట్టు మన మీదనే మనం ఎక్కడ పోతే అక్కడ వచ్చి అంటే ఒక చిన్న బిడ్డ లెవెల్ వచ్చినప్పుడు మనకు తెలియకుండా ఫీలింగ్ ఆఫ్ మదర్లీనెస్ వచ్చేస్తుంది. కాబట్టి నాకు ఈ వర్షన్ అయిపోయింది, మళ్ళీ ఇంకా ఆ థాటే రాదు కదా అనేది, ఆ థాటే రాలేదు. దాని గురించి నేను ఏమి ఆలోచించలేదు. ఇట్లా మైండ్ ఇట్లా డైవర్ట్ అయిపోయింది. మీకు ఎట్లా ఈ ఐడియా వచ్చింది? అంటే టెర్రస్ గార్డెన్ ఈ పెట్ అనేది ఎలా ఐడియా వచ్చిందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ టెర్రస్ గార్డెన్ అనేది ఏంటంటే, నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు రమణకృష్ణ మఠంకి వెళ్ళేవాడిని. రామకృష్ణ మఠంకి వెళ్ళి అక్కడ యోగా చేసేవాళ్ళం. అక్కడ నాకు ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. సో నేను ఎప్పటి నుంచైనా ఒకసారి ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలనే నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండేది. అయితే నాకు ఇట్లా ల్యాండ్స్ లేవు, అలాంటివి ఏం మనకి ఆప్షన్ లేదు. సో మనం అట్లీస్ట్ ఉన్న దాంట్లో ఎట్లా చేద్దామని ఇప్పుడు ఏంటంటే ఈ కోవిడ్ టైంలో మనకి సోషల్ మీడియా అనేది, తర్వాత యూట్యూబ్ అనేది, ఈ ఎంటర్టైన్మెంట్ అనేది చాలా ఎక్కువైపోయింది. తర్వాత ఈ సోర్సెస్ అనేది ఎక్కువ దొరుకుతున్నాయి మనకి. ఏదన్నా ఒకటి నేర్చుకోవాలంటే ఇంతకు ముందులాగా మనం తిరిగి వాటి కోసం వెతకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనకి సోర్స్ ఎక్కువ ఉండేసరికి నేను ఇట్లాగా దాన్ని సెర్చ్ చేయడం మొదలు పెట్టాను. అట్లా స్టార్ట్ చేసి మెల్లమెల్లగా దాన్ని ఎట్లాగైనా స్టార్ట్ చేయాలని చెప్పి విత్ ఇన్ వీక్లో దాన్ని నేను మిద్ది పైన స్టార్ట్ చేయడం మొదలు పెట్టేశాను. అంటే ఎక్కువ ఒకటేసారి ఫాస్ట్గా నేను అక్వైర్ చేసుకున్నాను. ఒక్కొక్క చెట్లని తీసుకురావడం, పిక్ చేసుకోవడం, అట్లా చేసుకొని ఇంకా అంటే ఇంకొకటి ఏంటంటే అదొక న్యాచురల్ థెరపీ లాంటిది. అంటే మనకి చాలా వరకు పూర్వంలో కూడా అనేవాళ్ళు, అంటే పొద్దున లేయంగానే ఒక పచ్చని చెట్టుని చూడడం అంటారు. సో ఆ గ్రీనరీని మన కంటికి గనక చూస్తే ఆ రిలాక్సేషన్ అనేది డిఫరెంట్. సో అట్లీస్ట్ మనం మిద్ది పైన అన్నా కానీ కొంచెం వరకు మనం చేసి పొద్దున్నే వచ్చి చూద్దాం. అంటే ఇప్పుడు పొద్దున్నే లేయాలంటే ఓపిక ఉండదు ఒక్కొక్కసారి. కానీ ఈ చెట్లు ఇలా ఉండడం వల్ల మనకి ఏమంటుందంటే ఒక ఎక్సైట్మెంట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ రేపు ఏమవుతుంది, రేపు అంటే ఒక్కొక్క ఆకుని మనం చూసి దీని మీద పురుగు పడిందా, దీన్ని గిల్లేసేయాలా, అంటే పెస్టిసైడ్ రాకముందే మనం పెస్టిసైడ్ వాడకముందే ఇట్లా ప్రికాషనరీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలనేది ఇట్లా చిన్నవి చూడడం, అట్లాగా మీకు కూడా బాగా ఇంట్రెస్ట్ వచ్చింది. సో ఇంకా మీ ఫ్లవర్స్ కానీ, అంటే మా అమ్మ ఎప్పటి నుంచో అడీనియమ్స్ చాలా ఎక్కువ పెంచుతారు మా మదర్. సో అయితే మేమేం చేసామంటే ఈ కూరగాయలు, పండ్లు ఎట్లా చేద్దామని చేసాం, జస్ట్ అంతే. పెట్ ఐడియా ఎట్లా వచ్చింది? పెట్టు ఐడియా ఎట్లా వచ్చిందంటే, నేను పెట్టు ఇష్టం నాకు ఎప్పటి నుంచో. పెట్టు తెచ్చుకుందామని మేము చాలా రోజుల నుంచి నేను చెప్తున్నాను, అంటే ఇంట్లో కన్విన్స్ చేస్తున్నాను నేను పెట్టు ఒకటి తెచ్చుకుంటానని. వాళ్ళు నాకు వద్దంటున్నారు, మరి మా మదర్ కూడా వద్దన్నారు. కానీ మా మదర్ ఒకసారి యాక్సెప్ట్ చేశారు. సరే నేను ల్యాబ్ తీసుకుందామని అనుకుని మేము అనుకున్నాం. మా మదర్ నేను బైక్లో వెళ్తూ ఉన్నాం. సో అట్లా వెళ్తూ ఉంటే మనకి ఇట్లా బీబీ నగర్ సర్కిల్ దగ్గర ఒక స్ట్రీట్ డాగ్ పిల్లలు పెట్టుకొని అట్లా వెళ్తూ ఉందన్నమాట. మా మదర్కి చూసి ఒక పెట్టు చాలా బాగుంది అని దిగి దాన్ని తీసుకున్నాం. తర్వాత నేను ఎక్కడో 10,000 పెట్టి ఈ ల్యాబ్ తీసుకుందాం అంటే అక్కడ ఒక 10 రూపీస్ బిస్కెట్ ప్యాకెట్ తీసుకొచ్చి దాని మదర్కి ఇచ్చి దాంట్లో ఒక పిల్లని తీసుకున్నాం. మేము తీసుకొచ్చి ఇంకా వీళ్ళకి అలవాటు చేయడం మొదలు పెట్టాం. ఫస్ట్ అయితే మేము ఇట్లా కూర్చుంటే కాళ్ళ దగ్గరకు వచ్చి కూర్చునేది. అది చాలా కనెక్టివ్ అయిపోయింది అనమాట. ఇప్పుడైతే చాలా కనెక్టివ్. తర్వాత నేను మా వైఫ్ ని కూడా టచ్ చేయనివ్వదు. అంటే నేను గట్టిగా అరిచినా గానీ డిఫెండ్ చేస్తుంది వచ్చి. అట్లాగా ఇప్పుడు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయిపోయారు. సో అది అంటే న్యాచురల్ గా జరిగిపోయింది. అంటే వాంటెడ్లీ మనం ఏది సెర్చ్ చేయలేదు. కానీ ఇప్పుడు మీరు చెప్పడం బట్టి ఏమంటే మనకి ఏది ఇష్టంగా, మీకు అంతకుముందు ఆర్గానిక్ ఫార్మింగ్ ఇష్టం, ప్లస్ ఇట్లా పెట్ అంటే ఇష్టం, కానీ అది ఆ సందర్భం అట్లా వచ్చేసేసి ఈ స్టోరీ చెప్పేటప్పుడు చాలా అంటే ఆ బిడ్డనే మీ ఇంటికి రావాలని ఉంది. మీ అమ్మ అది చూసి నచ్చి, అది మామూలుగా జరిగినట్టు అనుకున్నా కూడా
దానికి ఆ రుణం ఉంది, అందుకని అవునండి. మీ ఇంటికి ఈజీగా వచ్చేసేయగలిగింది. వచ్చి ఇట్లా కనెక్ట్ అయిపోయింది. అది సో చాలా హ్యాపీ, చాలా ప్రౌడ్ ఆఫ్ యూ, బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ మేడం. మీ సపోర్ట్ లేకపోతే అది ఉంది, అది బాగా చేసుకున్నారు. అట్లనే బేబీతో మార్నింగ్ ఈవినింగ్ ఆ టైం ప్రకారం అది పెట్టేసేయండి. ఇప్పుడు కూడా టాక్ టు బేబీ, ఐ కాంటాక్ట్ పెట్టి మాట్లాడండి. నా బిడ్డ బాగా రెస్పాన్స్ ఉంటుంది. ఫీడింగ్ బాగా ఇవ్వాలి అని తెచ్చి పెట్టకుండా నైట్ బాగా నిద్రపోవాలి, ఇది రెండు చెప్పండి. డే టైం యాక్టివ్గా ఉండాలి, ఎప్పుడు నవ్వాలి. ఏమైనా అవసరమైనప్పుడు కొన్నిటికి ఇప్పుడు ఆకలైనా, యూరిన్ మోషన్ వచ్చినా, ఏదైనా సిగ్నల్ ఇండికేషన్ ఇవ్వమనండి. అప్పుడు మనకి ఇబ్బంది లేకుండా మనం పెంచడం కష్టమేం ఉండదు. మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకునే దానికి చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ మేడం. చాలా సంతోషం. గాడ్ బ్లెస్ యూ వన్స్ అగైన్. వెరీ హ్యాపీ, వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. బాగా చేసుకున్నారు. మీ కోఆపరేషన్, ఎందుకంటే చాలా మంది హస్బెండ్స్ కోఆపరేషన్ యాక్టివ్గా ఉండదు. చాలా మంది జాబ్ చేస్తుంటారు, ఉంటారు, అయినా పక్క నుంచి హెల్ప్ చేయడం, ఇన్వాల్వ్మెంట్. సో అది నేను ఎప్పుడు చెప్తున్నా, హస్బెండ్ సపోర్ట్ ఎక్కువ మందికి ఉండాలి. అప్పుడు ఉన్నప్పుడు ఇటువంటిది ఈజీగా అయిపోతుంది, పెద్ద కష్టం లేకుండా. సో అందుకని నా రిక్వెస్ట్ ఏంటంటే, మీ ఫ్రెండ్స్, మీ ఎవరికైనా దగ్గర వాళ్ళకి మాత్రం చెప్పండి, ప్రెగ్నెన్సీలో వైఫ్కి సపోర్ట్ చేయాలి, బేబీతో బాగా మాట్లాడాలి అనేది మాత్రం చెప్పండి. ఎందుకంటే మేము చెప్పడం కంటే కూడా మీ ఎక్స్పీరియన్స్లో చెప్పినప్పుడు వాళ్ళకి ఈజీగా కూడా అనిపిస్తుంది ఫాలో అయ్యేదానికి. తర్వాత ఎందుకంటే డెలివరీ టైం అనేది ఒక ఉమెన్స్ లైఫ్లో చాలా క్రూషియల్ పీరియడ్. ఒక ఆయన చెప్పుకొస్తాడు, ఒక నేషన్, ఒక ప్రోగ్రెస్ ఆ డెలివరీ ఎట్లా జరుగుతుంది. ఎందుకంటే డెలివరీ టైంలో ఆమె హ్యాపీగా ఆ ప్రాసెస్ బాగా జరిగిపోయింది అంటే రెస్ట్ ఆఫ్ హర్ లైఫ్ సమ్ టైమ్స్ విల్ డిపెండ్ ఆన్ దట్. ఇప్పుడు ఇది ఒక మంచి సక్సెస్, పెద్ద అచీవ్మెంట్. సో ఆ బేబీని అట్లనే బాగా పెంచేసుకుంటే ఇంకా పెద్ద, అది వేరే ఏరియాస్లో కూడా అది రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. అందువల్ల అది బాగా చేయండి, బాగా చేసుకోగలిగారు. మాకు మంచి కోఆపరేషన్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.